మన గోపురం ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం సింధూరం లేని ఆంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి మహబూబ్నగర్ వెళ్లే దారిలో ఊరుకొండ మండలం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఊరుకొండపేట అనే గ్రామం ఉంది. ఇప్పుడే ఊరికొండ హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ప్రత్యేకత ఏంటో చూపిస్తాం రండి. 2 కొండల మధ్య అతి పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం వెలిసింది. ఇక్కడికి భక్తులు ప్రతి శనివారం దర్శనం చేసుకొని నిద్ర చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ అనారోగ్య సమస్యలు కానీ, సంతానం లేని వారు ఎలాంటి సమస్యలు ఉన్నా తీరిపోతాయి అని భక్తుల నమ్మకం. ఏదైనా సమస్య ఉంటే ఈ గదలు మోయడం కానీ, ప్రదక్షిణ చేయడం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని ప్రజల నమ్మకం. చూసారు కదా, సాధారణంగా మనం ఎక్కడైనా ఆంజనేయ స్వామిని సింధూరం లేపనంతో దర్శనం చేసుకుంటాం. కానీ ఇక్కడ 6 అడుగుల ఆంజనేయ స్వామి సింధూరం లేకుండా కాళికా వక్షస్థుతో అభయాంజనేయ స్వామి మనకు దర్శనం ఇస్తాడు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఆంజనేయ స్వామికి అర్చకులు ఎంతో గొప్పగా ప్రతిరోజు అలంకరణ చేసి గొప్పగా పూజలు చేస్తారు. ఇక్కడ ప్రతి శనివారం సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపిస్తుంటారు. హనుమంతుని దర్శించుకొని బయటికి వచ్చినప్పుడే మనకు శివాలయం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అతి పెద్ద భారీ శివుని విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది. మనం ఇప్పుడే టెంపుల్ దర్శించుకున్నాం. మీరు వీడియో చూసినందుకు మీకు నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. మన గోపురం వీడియోస్ ఇలాంటి మండలి కోసం